ఏపీలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు మండిపోతూ ఉంటే మరోవైపు భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరో 2 రోజుల పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక రానున్న వారం పాటు తేలికపాటి వర్షాలు ఉంటాయంటున్న విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం అధికారి జగన్నాథ కుమార్తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అసలు వాతావరణంలో మార్పులకు కారణం ఏంటి? రానున్నటువంటి వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. నిన్న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం 0.9 కిలోమీటర్ల వరకు విస్తరించింది. అది ఈరోజు లెస్ మార్క్ అయింది. ఈరోజు తమిళనాడు పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్నది. దీనివలన రాగల కొన్ని రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో చెప్తాను. గడచిన 24 గంటల్లో ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లాలో 7 సెంటీమీటర్ల వర్షపాతం, అమరావతి గుంటూరు జిల్లాలో 5 సెంటీమీటర్ల వర్షపాతం, సీతారాంపురం నెల్లూరులో 5 సెంటీమీటర్ల వర్షపాతం, మరియు గుంటూరు జిల్లా మంగళగిరిలో 4 సెంటీమీటర్లు, పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3 సెంటీమీటర్లు ఇలా వర్షపాతం నమోదైంది. కోస్తా జిల్లాల్లో అది స్కాటర్డ్ రైన్ఫాల్ అంటాము. అదే రాయలసీమలో వెరీ ఫెయిర్లీ వైడ్ స్ప్రెడ్ అంటాం, అంటే ఎక్కువ ప్లేసెస్లో వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ఉన్న సినాప్టిక్ కండిషన్ వల్ల మరియు కన్వెక్టివ్ యాక్టివిటీ అంటే భూమి వేడికి అనుకూల వాతావరణం ఉండడం వలన ఈరోజు, రేపు ఉత్తర కోస్తా జిల్లా, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి మరియు మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మూడవ రోజు నుంచి 7వ రోజు వరకు ఈ జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉంది. రేపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఎల్లుండి మళ్ళీ 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు ఈ రాబోయే 5 రోజుల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు అనుకూల పరిస్థితులు ఉన్నందువల్ల అక్కడక్కడ ఈ చెదురుముదురుగా ఉరుములతో కూడిన, మెరుపులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. వర్షాలు పడుతూనే ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అత్యధికంగా నమోదయ్యేటువంటి సూచనలు కూడా స్పష్టంగా ఉన్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం నుంచి.